హాయ్! మీరు విండోస్ సిస్టమ్ వాడుతున్నట్టయితే విండోస్ 11 గానీ, 10 గానీ మీకు మీ సిస్టమ్‌లో కొన్ని జంక్ ఫైల్స్ క్రియేట్ అవుతా ఉంటాయన్నమాట. వీటినే మనం ప్రిఫెచ్ ఫైల్స్ అని లేకపోతే టెంపరరీ ఫైల్స్ అని అంటాం. సో, ప్రిఫెచ్ ఫైల్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశారు. సో, ఆ సాఫ్ట్‌వేర్ ఫాస్ట్‌గా లోడ్ అవ్వడానికి కొన్ని ప్రిఫెచ్ ఫైల్స్ అనేవి మీ సిస్టమ్‌లో క్రియేట్ చేసి అట్టు పెడుతుందన్నమాట. మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసేటప్పుడు అవి ఆ ఫైల్స్ అనేవి సాఫ్ట్‌వేర్‌ని చాలా ఫాస్ట్‌గా ఓపెన్ చేస్తా ఉంటాయి. అలాగే టెంపరరీ ఫైల్స్ మీరు ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని టెంపరరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతా ఉంటాయి. అవి మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసినా ఆ టెంపరరీ ఫైల్స్ అలాగే ఉంటాయి. అలాగే మీరు సాఫ్ట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసేసినా మీ ప్రిఫెచ్ ఫైల్స్ అనేవి అలాగే ఉంటాయన్నమాట. అవి మీ సిస్టమ్‌లో డౌన్ చేస్తా ఉంటాయి. అంటే స్లో చేస్తా ఉంటాయి. వాటిని మనం ఒక 2 డేస్‌కో, 3 డేస్‌కో వాటిని రిమూవ్ చేసుకోవాలి. మనకి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి గానీ, దానికన్నా మనం మాన్యువల్‌గా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. ఎటువంటి సాఫ్ట్‌వేర్ యూజ్ చేయకుండా. ఓకే. సో, ఫస్టు విండోస్ యాస్ హిడెన్ జంక్ ఫైల్స్ ఉంటాయి. వాటిని ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిఫెచ్ ఫోల్డర్. సో, ప్రిఫెచ్ ఫోల్డర్‌లో ఉన్న డేటాని ఏ విధంగా రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ విండోస్ బటన్ పట్టుకొని ఆర్‌ని ప్రెస్ చేయండి. విండోస్ ఆర్. సో, అక్కడ మీరు ప్రిఫెచ్ అని చెప్పి టైప్ చేయండి. ప్రిఫెచ్ ఓకే. సో, కంటిన్యూ అడుగుతుంది. ఇక్కడ మీకు ప్రిఫెచ్ ఫైల్స్ ఉన్నాయి. వీటిని వీటి సైజ్ ఎంత ఉందో చూడాలనుకుంటే ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. 12.7 ఎంబీ ఫైల్ ఉంది. ఓకే. వీటిని షిఫ్ట్ డిలీట్ చేయండి. సో, వీటిని షిఫ్ట్ డిలీట్ చేసేయండి. కొన్ని ఫైల్స్ ఆల్రెడీ యూజ్ అవుతా ఉండుంటాయి. వాటిని మనం రిమూవ్ చేయలేము. వాటిని స్కిప్ చేసేయండి. సో, ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత చూసుకున్నట్టయితే తర్వాత టెంపరరీ ఫైల్స్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు పర్సెంటైల్, టెంప్, పర్సెంటైల్ అనే చెప్పి టైప్ చేయండి. సో, ఈ టెంప్ ఫైల్స్ చాలా జనరేట్ అవుతా ఉంటాయి. ఇది 66. నేను ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తాను కాబట్టి సైజులు చాలా తక్కువ ఉన్నాయి. సో, మీరు స్కిప్ కొట్టేసేయండి. కొన్ని ఫైల్స్ ఆల్రెడీ యూజ్ అవుతా ఉంటాయి. అందుకని వాటిని మనం రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేయలేము. స్కిప్ చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సిస్టమ్ టెంప్ ఫోల్డర్. ఓకే. ఇక్కడ మీరు పర్సెంటైల్, విండోస్, పర్సెంటైల్, టెంప్. సో, ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే కామెంట్‌లో కూడా పెడతాను. మీరు వీటిని కాపీ పేస్ట్ చేసుకోండి. విండోస్ ఆర్, ఓకే. కంట్రోల్ ఏ, డిలీట్. షిఫ్ట్ డిలీట్ కొట్టండి. సో, ఈ విధంగా మీ సిస్టమ్‌లో ఉన్న జంక్ ఫైల్స్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ అనేది కొద్దిగా ఫాస్ట్‌గా ఉంటుంది. అలాగే అన్‌వాంటెడ్ మీ సి డ్రైవ్ ఒక్కోసారి ఫిల్ అయిపోతా ఉంటుంది. అలాంటప్పుడు ఈ జంక్ ఫైల్స్‌ని రిమూవ్ చేస్తే మీ సిస్టమ్ అనేది కొద్దిగా స్పీడ్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.